కోరిక పెంచుకోకుండా మీరు వస్తువుని గమనించండి, అర్థం అవుతుంది. ఏదో కొనుక్కుందామని వెళ్ళారు, అది కొని తీరాలనే పట్టుదలతో వెళ్ళకండి. షాపింగ్కి వెడితే బాగుంటే కొందాం, లేత లేదని వెళ్ళండి. అప్పుడు దాన్ని ఖచ్చితంగా చూస్తారు, ఇలా మన్నుతుందా అంటారు, బాగుంటారు, పోలికలు పోలుస్తారు ఖచ్చితంగా. అప్పుడు మీరు నిర్ణయించుకొని ఏమైనా సరే కొనాలి. ఇవాళ మంగళవారం మంచిది, అక్షతది బంగారం కొని తీరాలంటే మోసపోవడం ఖాయం. అజ్ఞానం. అక్షతది ఈనాడు బంగారం కొనడం సంప్రదాయం కాదు. అక్షతది ఈనాడు బంగారం దానం చేయాలి, అది ఎవడు చెప్పడు. అక్షతది ఈనాడు బంగారం దానం చేయాలి. కొండం ఏంటంటే దరిద్రం, ఏ పురాణంలో లేదు కొనమని, దానం చేయమని ఉంది. మొత్తం మార్చేశారు, మొత్తం మార్కెటింగ్ అయిపోయింది. ఎందుకని ఈ వ్యామోహం వల్ల మనం కొనితీరాలనడం వల్ల వాళ్ళు రేటు పెంచినా కొంటున్నామా లేదా, ఆఫర్లు ఇచ్చినా మోసపోతున్నామా లేదా. ఈ ఆఫర్లకి మోసపోకుండా ఉండాలి అంటే సీతాదేవి కథ వినమన్నాడు చాణక్యుడు. తథాపి తృష్ణా జనకాత్మజాయాగ. ఆయలేడి సృష్టిలో లేదా, ఎప్పుడూ చూడలేదా, ఎప్పుడూ వినలేదా, అయినా ఉంది అని సీతాదేవి మోజులో పడింది.